తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. నారాయణప్ప, వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరుగుతోంది? భక్తుల రద్దీ ఎలా ఉంది? వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సామాన్య భక్తులకు తెల్లవారుజామున 3:30 గంటలకే సర్వదర్శనానికి అనుమతించినప్పటికీ అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండడంతో క్యూ లైన్లు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఓవైపు ఇప్పటికే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1, 2లో ఉన్న 64 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నారాయణగిరి ఉద్యానవనం ప్రాంతంలో తాత్కాలికంగా 9 షెడ్లు ఏర్పాటు చేసింది. ఆ 9 షెడ్లు నిండిపోవడంతో పాటు నారాయణగిరి ప్రాంతం నుంచి దాదాపు 3.5 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ పూర్తిగా నిండిపోవడంతో మేదరమెట్ట ప్రాంతంలో నుంచి వరాహస్వామి ఆలయం వైపున మాడవీధుల్లోకి, అటు ఉత్తర మాడవీధుల్లోకి, ఇటు పశ్చిమ మాడ వీధుల్లోకి భక్తులను అనుమతించి అటు నుంచి నారాయణగిరి మీదుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్కు భక్తులను మళ్లించారు. దీంతో క్యూ లైన్లు భారీగా పెరిగిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇప్పటి వరకు అధిక సంఖ్యలో సామాన్య భక్తులు దర్శనం చేసుకున్నప్పటికీ ఎక్కువ మంది భక్తులు తరలి వస్తుండడంతో క్యూ లైన్లు పెరుగుతున్నాయి. నిన్న ఉదయం 10 గంటలకు క్యూ లైన్లోకి వెళ్ళిన భక్తులు ఇవాళ ఉదయం 6 గంటలకు దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. మా దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళారు? మీరు ఎప్పుడు దర్శనం చేసుకుని వచ్చారమ్మా? 1 గంటకి కంపార్ట్మెంట్లోకి వెళ్ళామండి. ఇవాళ 4ంటికి వదిలేరు కంపార్ట్మెంట్ నుంచి. 6ంటికల్లా బయటకు వచ్చేసాం దర్శనం చేసుకుని. అంతా బాగానే జరిగింది, తోపులాట ఏమీ లేదు. దర్శనం అయింది. మేము ఉదయం 11:30కి వెళ్ళినాము, మార్నింగ్ 7:30కి వచ్చాము. ఇంకోటి సామాన్యకి ప్రత్యేక దర్శనం ఇవ్వాలి. దీక్ష 41 రోజుల దీక్ష ఉండి మేము విజయవాడ నుంచి వస్తున్నాం సార్ మా ఫ్యామిలీతో. లాస్ట్ ఇయర్ మీద ఈసారి బాగానే ఉంది. మార్నింగ్ 10కి వెళ్ళాము. లైన్లో మాకు పలహారాలు కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయి. 4 గంటలకు దర్శనానికి వదిలేరు. మేము వితిన్ 2 అవర్స్ మేము బయటకు వచ్చాము. 6ంటికి వచ్చేసామండి. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ఈసారి. లాస్ట్ ఇయర్ ఈసారి బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వైకుంఠ ద్వార ప్రదక్షిణ కోసం భక్తులను నిన్న ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లోకి అనుమతించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తిథిదే సర్వదర్శనం వెళ్లే భక్తులను నిన్న పూర్తిగా వదిలేసిన తర్వాత ఆ కంపార్ట్మెంట్లన్నింటినీ ఇవాళ ఉదయం దర్శనానికి అనుమతించే భక్తులను అందరినీ ఆ కంపార్ట్మెంట్లో నింపేసి తెల్లవారుజామున అంటే 1:15 నుంచి 3:30 గంటల వరకు ప్రముఖులకు, అత్యంత ప్రముఖులకు దర్శనం కల్పించి 3:30 గంటల నుంచి సామాన్య భక్తులకు క్యూ లైన్లలోంచి మహాద్వార దర్శనం ద్వారా లోపలికి భక్తులకు పంపించడంతో దర్శనం పూర్తి చేసుకుని బయటకు రాగలుగుతున్నారు. మరోవైపు ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఆ కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులకు కానీ క్యూ లైన్లో ఉన్న భక్తులకు కానీ ఇబ్బందులు లేకుండా ఉండేలా ఉదయాన్నే అల్పాహారం కూడా అందజేస్తున్నారు. మరోవైపు ఈరోజు పూర్తిగా ఏకాదశి రోజు అన్నిటినీ సర్వదర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. ద్వాదశి రోజు కూడా ఈ ఉత్తర ద్వార ప్రదక్షిణకు అవకాశం కల్పించడంతో ద్వాదశి రోజైన రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్లు విక్రయించారు. అది 1 గంట నుంచి 9 గంటల వరకు వారిని మాత్రం 300 రూపాయల దర్శనానికి ప్రత్యేకంగా క్యూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం వచ్చే భక్తులను అందరినీ సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు అటు రాత్రి మొత్తం శ్రీవారి మెట్టు ప్రాంతాన్ని పూర్తిగా తెరిచి ఉంచడం, కాలినడకన వస్తున్న భక్తులు, అటు అలిపిరి నుంచి కాలినడకన వస్తున్న భక్తులు 24 గంటలు శ్రీవారి మెట్టు ప్రాంతాన్ని తెరిచి ఉంచడంతోనూ, అదేవిధంగా తిరుపతి నుంచి తిరుమలగిరులకు వాహనాల్లో వస్తున్న వారితోనూ, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు, ఇలా వివిధ మార్గాల ద్వారా తిరుమలగిరులకు చేరుకుంటున్న భక్తులు అధిక సంఖ్యలో ఉండడంతో తిథిదే ప్రత్యేక చర్యలు తీసుకుని అధిక సంఖ్యలో దర్శనం చేయించి బయటకు పంపిస్తున్నప్పటికీ క్యూ లైన్లలోకి చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో క్యూ లైన్లు పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. బలరాం, ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. ఓవర్ స్టూడియో.